హైకోర్టు చర్యలతో వైసీపీ శిబిరంలో టెన్షన్ మొదలైంది. పెద్దిరెడ్డిపై రామచంద్ర యాదవ్ వేసిన అనర్హత పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అఫిడవిట్లో పొందుపరిచిన 142 ఆస్తుల పరిశీలనకు హైకోర్టు స్క్రూటినీ అధికారిని నియమించింది. ఈ మేరకు పుంగనూరులో 2వ స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి చెల్లా బాబు ఇంప్లీడ్ కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు చేయడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయత్రి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ రాయలసీమలో వైసీపీలో కీలక నేతగా ఎదిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ప్రస్తుతం సమస్యలన్నీ కూడా ఆయనకి చుట్టుకుంటూ ఉన్నాయి. 5 ఏళ్లలో చేసినటువంటి పాపం ఆయన్ని వదలనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆయన అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 2 స్థానాల్లో వైసీపీ గెలిచింది. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు, అలాగే ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదవి కూడా పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఆయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ హైకోర్టులో వేసినటువంటి ఆ పిటిషన్ పట్ల ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఒక ఇంత టెన్షన్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపినటువంటి న్యాయమూర్తి ఏదైతే అఫిడవిట్లో పొందుపరచని అంటే చూపించని దాదాపు 142 ఆస్తులను దాచిపెట్టడమే కాకుండా ఎన్నికల సంఘాన్ని కళ్ళు కప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని అనుసరించి ఎవరైనా సరే అఫిడవిట్లో ఇచ్చినటువంటి అంశాలకి విరుద్ధంగా ఏదైనా ఉంటే వాళ్ళని అనర్హులుగా ప్రకటించేటటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎన్నికల నియమావళి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు 142 ఆస్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పెద్దిరెడ్డి స్వర్ణలతారెడ్డి మీద ఉన్నటువంటి ఆస్తులను ఆయన అఫిడవిట్లో పొందుపరచలేదు. అఫిడవిట్లో పొందుపరచకుండా ఎన్నికల సంఘాన్ని మోసం చేశాడు అని చెప్పేసి రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారించినటువంటి హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ ఆ 142 ఆస్తులను పరిశీలించేందుకు ఒక స్క్రూటినీ అధికారిని నియమించినటువంటి పరిస్థితి. అంటే కోర్టు స్క్రూటినీ అధికారిని నియమించింది అంటే దీని మీద ఒక కీలక పరిణామం చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరోపక్క పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత 2వ స్థానంలో నిలిచినటువంటి ఆ కూటమి అంటే టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి చెల్లా బాబును కూడా ఈ కేసులో ఇంప్లీడ్ కావాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏదైతే హైకోర్టు తీసుకుంటూ ఉన్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ చర్యలకు సంబంధించి ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అనర్హత వేటు వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ అఫిడవిట్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూపెట్టకుండా దాచిపెట్టడంతో పాటు ఆ స్క్రూటినీకి సంబంధించినటువంటి అధికారిని నియమించడం కావచ్చు, అంతేకాకుండా 2వ స్థానంలో నిలిచినటువంటి చల్లా బాబుని ఇంప్లీడ్ కావాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. మరోపక్క ఇవాళ విచారణ జరుగుతోంది. సాయంత్రం కల్లా కూడా ఆ కోర్టు మరిన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పటికే మదనపల్లి ఫైల్స్కి సంబంధించినటువంటి కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు అనర్హత కేసు ప్రస్తుతానికి ముప్పతిప్పలు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క హైకోర్టు తీసుకుంటున్నటువంటి చర్యలతోటి 11 ఉన్నటువంటి వైసీపీ బలం 10కి పడిపోతుందనేటటువంటి ఆ టెన్షన్తో పాటు రాయలసీమలో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయ చాప్టర్ క్లోజ్ కాబోతోంది అనేటటువంటి టెన్షన్ వైసీపీ శ్రేణులను అయితే ఇంకా వెంటాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ప్రస్తుతానికి హైకోర్టులో కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో సాయంత్రానికి హైకోర్టు దీని మీద కొన్ని ఆదేశాలు జారీ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు. హైకోర్టు చర్యలతో వైసీపీ శిబిరంలో టెన్షన్ మొదలైంది. పెద్దిరెడ్డిపై రామచంద్ర యాదవ్ వేసిన అనర్హత పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అఫిడవిట్లో పొందుపరచని 142 ఆస్తుల పరిశీలనకు హైకోర్టు స్క్రూటినీ అధికారిని నియమించింది. ఈ మేరకు పొంగనూరులో 2వ స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి చెల్లా బాబు ఇంప్లీడ్ కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.